Talapati is very, very nice. It is going on very well. So for the family, it is meant. It is very, very good. Acting madam. Awesome. His dance are very beautiful. Awesome. The great of all time. Mana Vijay annadi. అన్న సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి అని చెప్తా అనుకున్నారా అని అయితే అసలు చెప్పాను అన్న. నిజంగా వేస్ట్ అనిపించింది. అంటే ఆ లుక్కులు కూడా వేరే లెవెల్ పిచ్చిలేసింది అన్న. ఆ లుక్ ఏందబ్బా ఈడేంది నిబ్బగడ్లాగా ఉన్నాడు అని అయితే అనిపించింది. ఎలా ఉందన్న విజయ్ తలపతి విజయ్ సినిమా? బ్రో నాకైతే యావరేజ్ అనిపించింది నాకు వచ్చేసి. అండ్ మెయిన్ ఏంటంటే మూవీలో ఓన్లీ ప్లస్ పాయింట్ విజయ్ గారు. చాలా బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది? చాలా అంటే బెస్ట్ తలపతి విజయ్ మూవీ ఎవర్ సీన్. ఆయన నేను ఇప్పుడే ఘాట్ మూవీ చూసి రావడం జరిగింది. బట్ నేనేమంటే హై ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చాను. అసలు తలపతి విజయ్ అంటే ఒక నరరూప రాక్షసత్వం డాన్స్లో కానీ ఫైట్లో కానీ ప్రతి ఒక్కరి దాంట్లో తను ఉంటుంది. బట్ ఈ మూవీ తను ఎలక్షన్లో వెళ్ళడం, ఈ మూవీ లాస్ట్ జరగడం, హిట్ కొట్టకపోవడం అనిపించింది అన్న. అసలు ఏందన్న త్రీ క్యారెక్టరేషన్స్ ఉంటుంది అన్న. ఈ మూలో ఒక క్యారెక్టర్ నుంచి ఎక్కడ వెళ్తుందో ఏది ఎక్కడ వస్తుందో ఏమో అర్థమవుతలేదు అని. విజయ్ యాక్చువల్లీ అసలు చాలా బాగా చేస్తాడు. రజనీకాంత్ గారి తర్వాత విజయ్ అబ్బా పెర్ఫార్మెన్స్ బాగా చేస్తాడు. ఆయన మాస్ అంటే కామెడీ సెన్స్ చాలా తక్కువ మందికి ఉంటుంది. మనకేంటంటే కామెడీ టైమింగ్ రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, విజయ్ వీళ్ళు కామెడీ, వెంకటేష్ గారు వీళ్ళు కామెడీ టైమింగ్స్ చాలా బాగుంటుంది. ఆ కామెడీ టైమింగే విజయ్ని కూడా ఇంతవరకు నిలబెట్టి ఇన్ని సంవత్సరాలైనా విజయ్ అక్కడ నెంబర్ 1 పొజిషన్లో ఎలాగుండగలిగాడంటే ఆ కామెడీ టైమింగ్ కానీ, యాక్షన్ సీక్వెన్స్లో చేసే పెర్ఫార్మెన్స్ కానీ, డ్యాన్స్ కానీ అండ్ డైలాగ్ డెలివరీ కానీ అవన్నీ కూడా అన్ని రకాల మిక్స్ ఉంటాయి. సో అందుకే విజయ్ పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరికి వస్తుంది. నిజంగా అసలు సినిమాలో ఏం చూడాలో అర్థం కాలేదు, ఎవరిని చూడాలో అర్థం కాలేదు. తను తండ్రి అతనే కొడుకు అతనే ఓకే, ఇద్దరు ఒకేలా ఫేస్ ఉంటే ఓకే, కానీ కొడుకు ఫేస్ అనేది ఇలా సన్నగా వచ్చేసి తండ్రి ఫేస్ లాగా వచ్చేసి నచ్చలే అన్న. నిజంగా నా గోట్ అసలు అబ్బా తలపతి మామూలుగా లేదు. యాక్షన్ అయితే లియో కన్నా మించిపోయింది భయ. డబుల్ యాక్షన్ అయితే ఎక్సలెంట్. అందరూ బాగలేదు అంటున్నారు. బాగలేదు అన్న వాళ్ళకి చెప్తున్నాను నేను, సినిమా తీయండి, మీరు తీసి చూపించండి, దమ్ముంటే తెలిసిద్ది. సినిమా తీయటంలో అంత మాటలు కాదు. అంటే మీకు నచ్చపోతే సినిమా బాగలేదని అంటారు. యాక్టింగ్ ఇరగ తీసేసాడు భయ. ఎలా ఉంది ది గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్ విజయ్ అన్న సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది మూవీ. ఎందుకంటే ఫ్లాప్ అంటున్నారు, అటర్ ఫ్లాప్ బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే కొత్త కనిపించిన కొత్త స్టోరీ లైన్ తీసుకొచ్చారు. దాంట్లో ఇద్దరు డబుల్ క్యారెక్టర్ మాత్రం బాగా తీసుకో. ఫైట్ సీన్స్ కానీ ఫాదర్ అండ్ సన్కి ఇద్దరు ఒక దగ్గర ఫైట్ ఉంటే అది మాత్రం హైలైట్. మెట్రోలో ఉంటుంది అది మాత్రం హైలైట్. లియో కన్నా బాగుందా? లియో కన్నా బాగుంది. లియో ఒక వేరే కానీ లియో కన్నా బాగుంది. మూవీ అయితే బాగుంది. మూవీ అయితే నేను పెట్టిన డబ్బులకి అయితే సాటిస్ఫాక్షన్ కావాలి. ఈ మూవీ చూడడానికి దాదాపు 2 కిలోమీటర్ నుంచి పరుగుతుంటాను. అంత వర్షంలో కూడా 2 కిలోమీటర్ నుంచి పరుగుతి దాదాపు 350 రూపాయలు టికెట్ పెడితే సో డిసప్పాయింటెడ్ అని అనిపించింది నాకు. సో మూవీ అయితే బట్ తమిళ్కి మాత్రం బాగా ఎక్కుతుంది అన్న. విజయ్ కూడా మన తెలుగులో కూడా ఇంత క్రేజ్ ఏమన్నా కానీ డాన్స్ బాగుంది. డాన్స్ నిజంగానే బాగుంది. ఫైట్ సీన్ బాగుంది. కాకపోతే స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తుంది, ఎట్లా తీసుకోవాలనేది బాగాలేదు అన్న. ది గోట్ అంటారు చూసు, ది గోట్ లైఫ్ సినిమా ఒకటి వచ్చింది తెలుసా, ఎడర్లో 100 రెట్లు బెస్ట్. అంతేందుకన్నా మొన్న అంతకుముందు విజయ్ దళపతి గారిది లియో సినిమా చూస్తే గూస్ బంప్స్, ఈ సినిమా చూస్తే నిద్రపోవాల్సి వస్తుంది. అసలు ఆ సైంటిఫిక్ మూవీ ఏందో, ఆ ట్రైన్ ట్రావెల్ ఏందో అసలు జనాలకు అర్థం కావాలి కదా. నువ్వు ఏం చూపెడుతున్నావు, ఏం చేస్తున్నావు. నేనైతే విజయ్ దళపతి నుంచి ఇలాంటి సినిమా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్న. ఎంత దారుణంగా అంటే పిచ్చి తెంగింది లోపల నాకు. ఇప్పుడే చూశాను భయ్య గోట్ మూవీ. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. విజయ్ అన్న అసలు లియోలో కన్నా చాలా బాగా చూపించారు. కావాలని బాగాలేదు అని చెప్పి నిజంగా బాగాలేదు అన్నోడు సినిమా అర్థం చేసుకునే ఒక సెన్స్ లేదని చెప్పాలన్న. నిజంగా అసలు తలపతి విజయ్ గారు రేంజ్ తెలియకుండా మాట్లాడుతున్నారు. సినిమా అయితే చాలా బాగుందన్న. నిజంగా చెప్తాను, 2 క్యారెక్టర్లు 15-17 ఏజ్లో ఒక విజయ్ గారిని చూపిస్తారన్న. నిజంగా ఆ గ్రాఫిక్స్ అయితే మెంటల్ ఎక్కేసింది. చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రభుదేవ్ గారు రావడం సినిమాకి అది హైలైట్ అనిపించింది. కానీ విజయ్ దళపతి ఈ స్టోరీ కానీ ఈ యాక్టింగ్ కానీ ఈ సినిమా మాత్రం అసలు వరస్ట్ అంటే వరస్ట్. నాకైతే మాత్రం 290 రూపాయలు బొక్క అనిపించింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అవసరం లియో సినిమా మళ్ళీ వేసి ఉన్నా బాగుండ్రా బాబు, ఇంటర్వెల్ నుంచి సినిమా మార్చేసి లియో వేసినా బాగుండు. ఆ సినిమా 100 రెట్లు బెటర్.